హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో ఒక మంచి యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన ధురంధర్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1999 డిసెంబర్ 30న కాందహార్ ఎయిర్పోర్ట్లో కొంతమంది ఉగ్రవాదులు ఒక ప్యాసింజర్ ఫ్లైట్ని హైజాక్ చేసి ఇండియన్ గవర్నమెంట్తో అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన తమ మరో ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయాలి అని, అలాగే తమకి కొంత డబ్బు కూడా అరేంజ్ చేయాలని, లేదంటే ఫ్లైట్లో ఉన్న 168 మంది ప్యాసింజర్లని చంపేస్తామని బెదిరిస్తారు. ఇండియన్ గవర్నమెంట్ తమ డిమాండ్ సీరియస్గా తీసుకోవడానికి ఒక ప్యాసింజర్ని దారుణంగా చంపేస్తారు. దాంతో ఇండియన్ గవర్నమెంట్కి అంతమంది ప్రాణాలు పణంగా పెట్టడం ఇష్టం లేక వారి డిమాండ్స్కి ఓకే చెప్పి మాట్లాడేందుకు ఐబీ చీఫ్ అయిన అజయ్ ఇంకా మినిస్టర్ దేవరత్ని పంపగా, అజయ్ ఆ ఉగ్రవాదులతో మాట్లాడి మీ డిమాండ్స్ అన్నింటికి ఇండియన్ గవర్నమెంట్ ఓకే చెప్పింది అని అలా ఉగ్రవాదుల నుండి ప్యాసింజర్స్ని కాపాడి జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదులని వదిలేస్తారు. అయితే నిజానికి అజయ్కి గవర్నమెంట్ నిర్ణయం ఏమాత్రం నచ్చదు. ఫ్లైట్ హైజాక్ చేసిన వారి మీద ప్లాన్ ప్రకారం ఇండియన్ ఫోర్స్తో అటాక్ చేయించి ఉగ్రవాదులను చంపి ప్యాసింజర్స్ని కాపాడి ఉండాల్సింది అని, ఇలా ఇప్పుడే వారికి భయపడి జైల్లో ఉన్న వారిని కూడా వదిలేస్తే రేపు మళ్ళీ ఇలాంటి పనులే చేసి తమని భయపెట్టడానికి ట్రై చేస్తారు అని అదే విషయం తన పై ఆఫీసర్కి చెప్పి, ఇక మీదట ఆ పిఏకే ఉగ్రవాదులు భారత్కి వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి అంటే అది వారికి ఒక పీడకల అవుతుంది అని మనం సమాధానం చెప్పాలి. దానికోసం నా దగ్గర ఒక యూనిక్ ప్లాన్ ఉంది అని చెప్పబోగా ఆఫీసర్స్ తన ప్లాన్ వినడానికి కూడా రెడీగా ఉండరు. దాంతో అజయ్ కొంచెం ఫీల్ అవుతాడు. ఇంకా 2001వ సంవత్సరం ఉగ్రవాదులు మళ్ళీ ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్లో ఉగ్రవాదులతో పాటు చాలా మంది ఇండియన్ కమాండర్స్ కూడా చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ గవర్నమెంట్నే షేక్ చేస్తుంది. ఉగ్రవాదులు ఈసారి ఏకంగా పార్లమెంట్ మీద అటాక్ చేశారు అంటే రేపటి నాడు ఎక్కడి దాకా అయినా వస్తారు అని, ఇండియాపై ఇలాంటి అటాక్స్ని ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ అజయ్ని కలిసి ఇంతకీ నువ్వు చెప్పిన ఆ ప్లాన్ ఏంటని అడగ్గా, దానికి అజయ్ ఆపరేషన్ దురంధర్ అని, అసలు పిఏకేలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారు ఇండియాపై అటాక్స్ చేయాలనే ప్లాన్స్ ముందుగానే కనుక్కుంటూ వారి అటాక్స్కి మనం ధీటుగా సమాధానం చెప్పి వారిని భయపెట్టాలి అని అలా దురంధర్ ఫైల్ తనకి ఇవ్వగా అది చదివిన ఆఫీసర్ ఇంత లాంగ్ టర్మ్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయా అని అడగ్గా, దానికి అజయ్ మనకి వేరే చాయిస్ లేదు సార్, మనం ఎక్కడో ఒక చోట మొదలు పెట్టక తప్పదు అనడంతో అలా ఆపరేషన్ దురంధర్కి ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో అజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా 2004 సంవత్సరం మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హంజా అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి ఆపరేషన్ దురంధర్ కోసం హంజాని సెలెక్ట్ చేసి ఒక పక్క ప్లాన్ ప్రకారం తను స్పై అని ఎవరికి తెలియకుండా పిఏకేకి పంపగా, అలా హంజా కరాచీకి చేరుకుని అక్కడి లైరీ టౌన్కి వెళ్ళి అక్కడే ఉండే ఆలం జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ ఓనర్ అయిన ఆలంతో నేను హిందూ కుష్ నుండి వచ్చాను, నాకు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని అడగ్గా, హంజాని చూసిన ఆలంకి విషయం అర్థమై తనని తన షాప్లో పనిలో పెట్టుకుంటాడు. ఇంకా ఈ ఆలం ఎవరు అంటే తను కూడా ఇండియన్ స్పై. తను ఇక్కడి కరాచీలో జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ఇండియాకి చేరవేస్తూ ఉంటాడు. ఆలం 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరిస్తూ ఉంటాడు. అలా 1 సంవత్సరం గడిచిపోతుంది. హంజా ఆలం షాప్లో పనిచేస్తూ ఆలం ద్వారా కరాచీ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. ఇంతకీ హంజాకి ఇచ్చిన మిషన్ ఏంటంటే తను నెమ్మదిగా అక్కడి వారితో కలిసిపోయి చివరికి తనే ఆ ప్రాంతాన్ని రూల్ చేసే పొజిషన్కి చేరుకోవాలి అని. ఇంకా ఆలం హంజాకి ఆ ప్రాంత ఇన్ఫర్మేషన్ చెప్తూ ఇక్కడ ప్రస్తుతం 2 గ్యాంగ్స్ రూల్ చేస్తూ ఉన్నాయి. అవి రెహమాన్ డెకాయిత్ గ్యాంగ్, మరొకటి బాబు డెకాయిత్ గ్యాంగ్ అని. రెహమానమ్మ అక్రమ సంబంధమే బాబు డెకాయిత్ అని ఈ విషయం తెలిసిన రోజే రెహమాన్ కోపంతో తన అమ్మని కూడా చంపేసి ఉంటాడు. అలా ఆ 2 గ్యాంగ్స్ మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయని చెప్తాడు. అదంతా విన్న హంజా రెహమాన్ గ్యాంగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటాడు. ఇంకా అదే రోజు రాత్రే బాబు గ్యాంగ్లో స్పైగా ఉన్న రిజ్వాన్ వచ్చి ఆలమండు హంజాని కలిసి రేపు సాయంత్రం రెహమాన్ పెద్ద కొడుకు నయీం తన ఫ్రెండ్ రిసెప్షన్కి అటెండ్ అవ్వబోతున్నాడు అని బాబు డెకాయిత్కి ఇన్ఫర్మేషన్ రావడంతో తన మనుషులతో రేపు రిసెప్షన్లో నయీంపై అటాక్ చేసి చంపాలని ప్లాన్ రెడీ చేస్తున్నాడు అని హంజాతో, నువ్వు గనక బాబు డెకాయిత్ గ్యాంగ్ నుండి నయీంని కాపాడగలిగితే ఈ విషయం రెహమాన్కి తెలిస్తే నిన్ను ఈజీగా తన గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాడు, కానీ ఈ ప్రాసెస్లో బుల్లెట్స్ నీకు తగిలితే నువ్వు కూడా ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉందని చెప్పగా అది విన్న హంజా నయీంని నేను కాపాడుతానని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో అలా మరుసటి రోజు హంజా అండ్ ఆలం ఆ రిసెప్షన్లో డ్రింక్స్ సప్లై చేస్తూ నయీం కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే రెహమాన్ పెద్ద కొడుకు నయీంతో పాటు చిన్న కొడుకు ఫైజల్ కూడా వస్తాడు. అది చూసిన హంజా ఇద్దరిని కాపాడడం కష్టమని ఆలంతో ఫైజల్ని కాసేపు నువ్వు మేనేజ్ చేయని చెప్తాడు. ఇంకప్పుడే బాబు గ్యాంగ్ అక్కడికి వచ్చి తుపాకులతో నయీంపై అటాక్ చేయగా హంజా తనని కాపాడడానికి ట్రై
చేస్తాడు. బాబు గ్యాంగ్ నయీం సెక్యూరిటీని చంపి నయీం వైపు కూడా షూట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫైజల్ భయంతో అక్కడికి పరిగెత్తుకుంటూ రాగా హంజా ఫైజల్ని ఆపి తనని కాపాడి నయీం దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే నయీం బాడీలోకి బుల్లెట్స్ దిగి తను చనిపోయి ఉంటాడు. అది చూసిన హంజా కోపంతో బాబు గ్యాంగ్ వైపు ఫైరింగ్ చేయగా వారు అక్కడ నుండి తప్పించుకొని పారిపోతారు. ఇంకా నయీం చనిపోయినా సరే తన డెడ్ బాడీని చూసి హంజా గట్టిగా అంబులెన్స్ అని అరుస్తూ ఉంటాడు. తర్వాత ఈ విషయం తెలిసిన రెహమాన్ అక్కడికి వచ్చి తన కొడుకు నయీం డెడ్ బాడీ చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే రెహమాన్కి అక్కడ జరిగిందంతా అడిగి తెలుసుకుని నయీంని కాపాడడానికి హంజా తన ప్రాణాలు పణంగా పెట్టాడు అని, కనీసం ఫైజల్నైనా ఆ బాబు గ్యాంగ్ నుండి కాపాడాడని తెలిసి తనకి ₹1,00,000 డబ్బు ఇవ్వబోగా దానికి హంజా నాకు డబ్బు వద్దు రెహమాన్ బాయ్, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పిఏకేలో మన బలోచ్లకి ఎలాంటి హక్కులు గౌరవం లేవు, నీ వల్ల మనకి గుర్తింపు వచ్చింది, అందుకే నాకు చేతనైన పని నేను చేయడానికి ప్రయత్నించాను, నా వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అని మీరు నమ్మితే నన్ను మీ గ్యాంగ్లో చేర్చుకోండి అని చెప్పగా అది విన్న రెహమాన్ తన కొడుకుని కాపాడడం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టాడు అనే నమ్మకంతో హంజాకి ఒక గన్ ఇచ్చి తనని కూడా తమ గ్యాంగ్లో జాయిన్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే రెహమాన్ భార్య అక్కడికి వచ్చి నయీం బాడీని చూసి చాలా ఎమోషనల్ అవ్వగా రెహమాన్ తనని ఓదార్చి నయీం నా ప్రాణం, వాడి చావుకి కారణమైన ఏ ఒక్కడిని ప్రాణాలతో వదిలిపెట్టాను అని కోపంతో రగిలిపోగా అప్పుడే పిఏపి పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యే అయిన జమీల్ అక్కడికి వచ్చి రెహమాన్ని ఓదార్చి స్టేట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, నీకున్న కోపంలో ఇప్పుడు వారిని చంపి పగ తీర్చుకోవాలని తొందరపడకు, పిఏపి పార్టీ రెహమాన్ని నమ్ముకుంది అని మర్చిపోకు, ఎలక్షన్స్ అయిపోయి మనం గెలిచాక అప్పుడు ఆ బాబు డెకాయిత్ గ్యాంగ్ని నామరూపాలు లేకుండా చేయొచ్చు, అందుకే ఎలక్షన్స్ అయిపోయేదాకా ఓపిక పట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రెహమాన్ నయీంకి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా హంజా రెహమాన్ కజిన్ అయిన ఉజైర్ అండ్ డోంగేని అడిగి రెహమాన్ ఇల్లీగల్ బిజినెస్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ రెహమాన్ గ్యాంగ్తో పూర్తిగా కలిసిపోతాడు. ఇలా ఉండగా రెహమాన్ బాగా ఆలోచించి తన గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తుంది కరెక్టేనా, ఎలక్షన్స్ కోసమని నా కొడుకుని చంపిన వాడిని అలా వదిలేయటం అని అడగ్గా దానికి తన గ్యాంగ్ వాళ్ళందరూ పిఏపి పార్టీ మనకి సపోర్ట్ చేస్తుంది, అలాగే డబ్బు కూడా ఇస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయేదాకా ఓపిక పట్టడం మంచిది అంటారు. అయితే హంజా రెహమాన్తో మీరు బలోచ్లకి నాయకుడు, శత్రువులు మీ కొడుకుని దారుణంగా చంపేశారు, నాయకుడు వెంటనే పగ తీర్చుకోకపోతే అది జాతి మొత్తానికి అవమానం, ఆ బాబు ఇది ఎలక్షన్ టైం కాబట్టి నువ్వు ఎలాంటి ప్రతీకార దాడి చెయ్యవు అని తెలిసే ఇలా చేసి ఉంటాడు, వారి గ్యాంగ్లను నాశనం చేయడానికి ఇదే మంచి సమయం, కరాచీలో పెత్తనం ఎవరు చేయాలో లైరీ ప్రజలే నిర్ణయిస్తారు, లైరీలో అధికారం మీది కావాలి అంటాడు. అది విన్న రెహమాన్ తన గ్యాంగ్తో వెంటనే బాబు డెకాయిత్ గ్యాంగ్ పై అటాక్ చేసి ఒక్కొక్కరిని దారుణంగా చంపుతూ చివరికి బాబు డెకాయిత్ని లైరీ ప్రజల ముందు చంపి ఇక మీదట లైరీ బలోచ్లదే, ఎవరైనా నకరాలు చేస్తే వాడికి కూడా ఇదే గతిని వార్నింగ్ కూడా ఇస్తాడు. సీన్ కట్ చేస్తే ఇంకా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేసే బాబు డెకాయిత్ చనిపోవడంతో ఎలక్షన్స్ లో రెహమాన్ సపోర్ట్ చేసే పిఐపి పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. దాంతో జమీల్ పార్టీ సభ ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి రెహమాన్ రాగా తనని చూసిన అక్కడి ప్రజలందరూ రెస్పాన్స్ చూసిన జమీల్ కూడా షాక్ అయ్యి రెహమాన్ వల్లే ఎలక్షన్స్లో తమ పార్టీ గెలిచిందని తనకి క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే హంజా అక్కడే ఉన్న జమీల్ కూతురు అలీనాని చూసి తన అందానికి ఫిదా అయ్యి తన వైపే చూస్తూ ఉండిపోగా అలీనా కూడా హంజా తన వైపు చూడ్డాన్ని గమనిస్తుంది. అప్పుడే పిఏపి పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన కానానీ బ్రదర్స్ అక్కడికి వచ్చి రెహమాన్ని కలిసి మీ గురించి చాలా విన్నాము, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది, మా బిజినెస్లన్నింటికి లైరీనే పర్ఫెక్ట్ ప్లేస్, మీలాంటి వారు మాకు ఇక్కడ సహాయంగా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు పాలిటిక్స్లోకి రావడం గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్తాడు. ఇంకా వారు మాట్లాడుకునేది చూసిన జమీల్ వెంటనే అక్కడికి వచ్చి కానానీ బ్రదర్స్తో మాట్లాడే అక్కడి నుంచి పంపగా అప్పుడే రెహమాన్ తనతో నేను బాగా ఆలోచించా, ఈ పనులన్నీ వదిలేసి నేనే ఒక పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి రావాలి అనుకుంటున్నాను అని, భయపడకు, నా పార్టీ మీ పార్టీకి అనుబంధంగానే ఉంటుంది, ఇది నా ఐడెంటిటీ కోసం మాత్రమే అనగా అది విన్న జమీల్ షాక్ అవుతాడు, కానీ బయటికి మాత్రం నవ్వుతూ సర్లే తర్వాత చూద్దాం అంటాడు. అలా జమీల్ తన భార్య కూతురుని కారులో తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉండగా అప్పుడే అలీనా ఫోన్ అక్కడే పడిపోవడం చూసిన హంజా ఆ ఫోన్ని తీసుకుంటాడు. ఇంకా అదే రోజు రాత్రి రెహమాన్ ఉజైర్తో ఈ కానానీ బ్రదర్స్ నెలకి ఎంత సంపాదిస్తుంటారని అడగ్గా దానికి ఉజైర్ వారికి చాలా బిజినెస్లు ఉన్నాయి, కానీ ముఖ్యంగా వారికి ఇండియన్ కరెన్సీ అయిన 500,000 నోట్స్ ప్రింట్ చేసే ప్లేట్స్ దొరికాయని, వాటి ద్వారా ఫేక్ 500,000 నోట్స్ ప్రింట్ చేసి వాటిని ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇండియాలోకి చేర్చుతున్నారు, దాని ద్వారా నెలకి 60 కోట్ల దాకా కానానీ బ్రదర్స్ సంపాదిస్తున్నారు అని చెప్తాడు. అది విన్న హంజా కొంచెం షాక్ అయ్యి రెహమాన్తో మీ దందాతో మీరు ఈ లైరీకి నాయకుడు కావచ్చు, కానీ మీరు ఇంకా పైకి రావాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అంటే ఇలా డబ్బున్న వారితో చేతులు కలపడం చాలా ముఖ్యమని చెప్పగా హంజా ఐడియా రెహమాన్ అండ్ ఉజైర్లకు కూడా బాగా నచ్చుతుంది. ఇదిలా ఉంటే హంజా అలీనా ఒక ప్రైవేట్ పార్టీలో ఉండడం చూసి పార్టీ గురించి తనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు అక్కడికి రాగానే అలీనా వారిని చూసి భయపడిపోగా హంజా అలీనాని ఆ ప్రాబ్లం నుండి కాపాడి తీసుకెళ్లి తనని పరిచయం చేసుకుని
తనకి తన ఫోన్ ఇచ్చి తను డబ్బు కోసం మాత్రమే రెహమాన్ గ్యాంగ్ లో పనిచేస్తున్నాను అని చెప్పి అలా అలీనాకి క్లోజ్ అవుతాడు. ఇంకా అలీనాకి కూడా హంజా నచ్చడంతో తను కూడా తనతో క్లోజ్ అవుతుంది. ఇంకా హంజా ఆలంకి కనానీ బ్రదర్స్ చేస్తున్న ఫేక్ ఇండియన్ 500,000 నోట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఆలం అదే ఇన్ఫర్మేషన్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇస్తాడు. ఇది తెలిసిన అజయ్ ఆ ఫేక్ కరెన్సీ ఇండియాలోకి రావడానికి ఇండియాలోని కొంతమంది హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇండియన్స్ కి అతి పెద్ద శత్రువులు ఎవరో కాదు ఇండియన్సే. దీంట్లో పిఏకేది సెకండ్ ప్లేస్. దీనికి హెల్ప్ చేస్తున్న వారిని మనం ఎలాగైనా కనిపెట్టాలని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో రెహమాన్ కనానీ బ్రదర్స్ తో మాట్లాడడానికి తను ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ అదంతా చూసిన హంజా కొంచెం షాక్ అవుతాడు. అలా రెహమాన్ కనానీ బ్రదర్స్ తో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ అక్కడికి వచ్చి రెహమాన్ తో మాకు పెద్ద మొత్తంలో మీ దగ్గర నుండి ఆయుధాలు కావాలి, కానీ మీరు ఫేక్ గన్స్ మాత్రమే తయారు చేస్తారు కాబట్టి మాకు ఒరిజినల్ గన్స్ మాత్రమే కావాలి. మీకు బలూచిస్తాన్లో మంచి గ్రిప్ ఉంది కదా, బలోచ్ యునైటెడ్ ఫోర్స్ మీరు ఏం చెప్తే అది చేస్తారు. మిమ్మల్ని వాళ్ళు రక్షకుడిలా చూస్తారు కాబట్టి మీరు గన్స్ అన్ని వారి దగ్గర నుండే కొనండి. ఆ గన్స్ పై మేడ్ ఇన్ రష్యా అండ్ అమెరికా అని ఇతర దేశాల పేర్లు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఐఎస్ఐ పేరు బయటికి రాదు అని చెప్పగా అది విన్న ఉజైర్ వారి దగ్గర నుండి మీరే డైరెక్ట్గా గన్స్ కొనుక్కోవచ్చు కదా అంటాడు. దానికి ఇక్బాల్ బలోచ్లు స్వాతంత్రం కోసం మాతోనే పోరాడుతున్నాడు. ఈ మధ్య ఐఎస్ఐ రేంజర్స్ కలిసి బలోచ్ తిరుగుబాటుదారుల్ని దారుణంగా చంపేశాం. అలాంటప్పుడు మాకు వాళ్ళు గన్స్ ఎందుకు అమ్ముతారు అని చెప్తాడు. అది విన్న ఉజైర్ మీరు ఈ ఆయుధాలు ఎక్కడ ఉపయోగించడానికి తీసుకుంటున్నారో మాకు రీజన్ తెలియాలి అనగా దానికి బటోరి అనే ఉగ్రవాది లీడర్ వచ్చే నెల అక్టోబర్ 3 12 మంది ముజాహిద్లు ఇండియాకి వెళ్తున్నారు. ఈసారి పెద్ద ప్లాన్ చేయబోతున్నాం. అందుకే అక్టోబర్ 3 కంటే ముందే మీరు మాకు గన్స్ కన్సోన్మెంట్ ఇవ్వాలి అని చెప్తాడు. అలా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ పార్టీకి నా ఫుల్ సపోర్ట్ అండ్ మనీ కూడా ఇస్తాము, మీకంటూ ఐడెంటిటీ కూడా వస్తుంది అని చెప్పగా అది విన్న రెహమాన్ కి ఆ డీల్ బాగా నచ్చి తన ఐడెంటిటీ పెంచుకోవడానికి ఆ డీల్ కి ఓకే అని చెప్తాడు. కానీ వారితో మీరు నాకు మాట ఇచ్చారు, మాట తప్పకండి, తప్పితే రెహమాన్ చేతిలో చావు చాలా ఘోరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది విన్న కనానీ బ్రదర్స్ కి రెహమాన్ పై చాలా కోపం వచ్చి జమీల్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి రెహమాన్ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి లేరీ సిటీని మీ నుండి కొట్టేసి తనే లీడర్ అవ్వాలి అనేదే తన ప్లాన్, జాగ్రత్త అని చెప్పగా అది విన్న జమీల్ కోపంతో ఆ సైతాన్ని కొట్టే ఆయుధం ప్రయోగించాల్సిన టైం వచ్చిందనమాట, అదంతా నేను చూసుకుంటాలే అంటాడు. ఇక్కడే మనకి ఏసీపీ చౌదరి అస్లాంని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఒకప్పుడు ఎస్పీ చౌదరి రెహమాన్కి భయం అంటే ఏంటో చూపించి ఉంటాడు. రెహమాన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచి ఉంటాడు. ఎందుకంటే రెహమాన్ చేసే ఇల్లీగల్ పనుల గురించి తెలిసి వాటిని మానుకోమని చెప్పినా వినకపోవడంతో అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ చేసి చంపాలి అనుకోగా అప్పుడే ఎమ్మెల్యే జమీలే తన రాజకీయ ప్రయోజనాల కోసం రెహమాన్ని కాపాడి ఎస్పీ చౌదరిని సస్పెండ్ అయ్యేలా చేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే హంజా వెళ్లి ఆలంని కలిసి ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ అండ్ రెహమాన్ డీల్ గురించి చెప్పగా ఆలం అదే ఇన్ఫర్మేషన్ ఢిల్లీలోని జేఐసీకి ఇస్తాడు. అయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముజాహిదులు గన్స్తో ఎంటర్ అయ్యే ప్లేస్లో చాలా ఎక్కువ మొత్తంలో ఉండడంతో అన్ని చోట్ల ఒకేసారిని వారిని చెక్ చేయడానికి వీలు పడదు అని అందుకే అదే ఇన్ఫర్మేషన్ నేవీ ఫోర్స్కి ఇస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క రెహమాన్ బియుఎఫ్ క్యాంప్కి వెళ్ళి బలోచ్ లీడర్ అయిన షిరానీని కలిసి మాట్లాడి తమకి అక్టోబర్ 2లోగా అధిక మొత్తంలో ఆయుధాలు కావాలి, రెడీ చేయమని చెప్పగా అది విన్న షిరానీ ఓకే అని చెప్పి కొన్ని గన్స్ వారికి చూపించగా వాటిని చూసిన ఉజైర్ అండ్ హంజా ఆ గన్స్ ఎంత పవర్ఫుల్లో చెక్ చేస్తారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే జమీల్ ఎస్పీ చౌదరిని తన ఇంటికి పిలిచి ఆ రెహమాన్ రోజు రోజుకి లేరీ సిటీని నాశనం చేస్తున్నాడు, ఇప్పుడు నా పొలిటికల్ లైఫ్కి అడ్డొస్తున్నాడు, ఇంకా తనని అలా వదిలేయడం మంచిది కాదు, నీకు కూడా తన మీద కోపం అప్పటి నుంచి అలాగే ఉండాలి అనగా దానికి ఎస్పీ 1997లోనే వాడిని ఎన్కౌంటర్ చెయ్యాలి అని చూస్తే మీరే కదా వాడిని నా నుండి కాపాడి నేను సస్పెండ్ అయ్యేలా చేశారు, ఇప్పుడు వాడు చాలా పవర్ఫుల్ కూడా అంటాడు. దానికి జమీల్ నీకు మళ్ళీ ఇక్కడ రీపోస్టింగ్ ఇప్పిస్తా, ఎలాగైనా వాడి అంతు చూడు అంటాడు. దానికి ఎస్పీ ఆ రెహమాన్ని ఇప్పుడు అంత ఈజీగా చంపలేము, ఇప్పుడున్న పోలీస్ ఫోర్స్ని నమ్మడానికి లేదు, వాడిని నేను చంపాలి అంటే నాకంటూ స్పెషల్ టీంని ఇవ్వండి, అప్పుడు ఆ రెహమాన్ని చంపేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటా అనగా దానికి జమీల్ కూడా ఓకే అని చెప్తాడు. మరో పక్క అలీనా రోజు రోజుకి హంజాకి మరింత దగ్గరవుతూ ఇద్దరు చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. ఒక రోజు అలీనా పేపర్లో వచ్చిన ఎస్పీ ఫోటో చూసి హంజాతో తను ఒకసారి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడాడు అని చెప్పగా అది విన్న హంజాకి కొంచెం డౌట్ వచ్చి తను మళ్ళీ మీ ఇంటికి వస్తే ఒక కన్నేసి ఉంచు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో రెహమాన్ కి ఎస్పీ చౌదరికి లేరీ సిటీలో మళ్ళీ పోస్టింగ్ వచ్చిందని తెలిసి అదే విషయం గురించి జమీల్తో మాట్లాడగా దానికి జమీల్ నువ్వేం టెన్షన్ పడకు, ఆ ఎస్పీ చౌదరి అప్పుడున్నంత పవర్ఫుల్ కాదు, తన గురించి మర్చిపో అని చెప్తాడు. మరోపక్క ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్ అజయ్ బన్సల్తో మాట్లాడుతూ అసలు వారికి ఇండియన్ కరెన్సీ 500 and 1000 ప్రింట్ ప్లేట్స్ ఎలా దొరికాయని అడక్క దానికి బన్సల్ 2005లో జావిద్ కనానీ ఐఎస్ఐ చీఫ్ ఇక్బాల్ దుబాయ్లో మన సెంట్రల్ మినిస్టర్ని ఆయన కొడుకుని మీట్ అయ్యారు అని, వాళ్ళు ఒక మ్యాసివ్ డీల్ సైన్ చేశారు అని,
ఆ డీల్ ప్రకారం పాకిస్తాన్ కరెన్సీకి రా మెటీరియల్ సప్లై చేసే బ్రిటిష్ కంపెనీ నుండే ఇండియన్ కరెన్సీకి కూడా రా మెటీరియల్ సప్లై చేయాలి అనేదే వారి డీల్. అందుకే ఆ ఫేక్ కరెన్సీ ఆల్మోస్ట్ మన ఒరిజినల్ కరెన్సీ లాగా ప్రింట్ చేస్తున్నారు. ఇంకా వారికి ప్లేట్స్ ఎలా దొరికాయి అంటే 2007 జనవరిలో MG 2005 సిరీస్లో కొన్ని డిజైన్స్ చేంజ్ చేశారు. అందుకే లాజరస్ నుండి కొన్ని ప్లేట్స్ తెప్పించారు. మన మంత్రి గారు అయిన కొడుకు లండన్లో ఆ ప్లేట్స్ కలెక్ట్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు తమ ప్రైవేట్ జెట్లో టెక్నికల్ ప్రాబ్లం అని సాకుతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొన్ని గంటల పాటు ఉండిపోయారంట. మేబీ అక్కడ హోటల్లో వారు కనానీ అండ్ ఇక్బాల్ని కలిసి ఆ ప్లేట్స్ రెప్లికల్ ఇచ్చి ఉంటారు. కనానీ దుబాయ్ అకౌంట్ నుండి మన మంత్రి ఆఫీసర్ల ఇల్లీగల్ అకౌంట్లకి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది. మనం వెంటనే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పగా అది విన్న అజయ్ దీని వెనకాల చాలా మంది ఉంటారు, ఇప్పుడు చెప్పినా సరే మనల్నే తప్పుపడతారు లేదా ఇది ప్రతిపక్షాల రాజకీయ కుట్రాన్ని డైవర్ట్ చేస్తారు, సరైన సమయం కోసం ఎదురు చూద్దామని చెప్తాడు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం చెప్పినట్లే ఇక్బాల్కి ఆయుధాలు డెలివరీ చేయాలని రెహమాన్ అండ్ గ్యాంగ్ బాక్సులు కారులో పెట్టుకుని బయలుదేరబోగా అప్పుడే రెహమాన్ చిన్న కొడుకు స్ట్రో కోల్పోవడంతో రెహమాన్ తన కొడుకు భార్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ హంజా అండ్ ఉజైర్లతో మీరు వెళ్ళి ఇక్బాల్కి మాల్ ఇచ్చి డబ్బు తీసుకురండి అని చెప్పి కారులో హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇంకా అప్పుడే హంజా రెహమాన్ ఇంట్లో పనిచేసే వ్యక్తి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడడం గమనిస్తాడు, కానీ పెద్దగా పట్టించుకోడు. ఇంకా హంజా అండ్ ఉజైర్ వెళ్ళి కనానీ అండ్ ఇక్బాల్ని కలిసి వారు అడిగిన ఆయుధాలు ఉన్న బాక్సులు వారికి అప్పగించి వారికి రావాల్సిన డబ్బు తీసుకుంటారు. అప్పుడే హంజా ఆ తుపాకులతో ఇండియాకి వెళ్ళే ముజాహిదులని అక్కడ చూసి ఇక్బాల్తో రేపు వీళ్ళు బయలుదేరుతున్నారా అని అడగ్గా దానికి ఇక్బాల్ లేదు, వీళ్ళు బయలుదేరే విషయం ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఒకడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాంతో వాళ్ళు అక్కడ వీరి కోసం ఎదురు చూస్తున్నారు, అందుకే ఈ ప్లాన్ క్యాన్సిల్ చేశాము, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని పట్టుకున్నాం, వాడిని నువ్వు కూడా చూస్తావు అని అలా హంజాకి వాడిని చూపించగా ఇక్బాల్ ఆ స్పైని అత్యంత దారుణంగా హింసిస్తూ మీ వారు ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పు అని టార్చర్ చేస్తూ ఉంటాడు. అయినా సరే ఆ స్పై ఎవరి పేర్లు చెప్పడు. ఇంకా అదంతా చూసిన హంజా చాలా ఎమోషనల్ అయ్యి డబ్బు తీసుకుని కారులో అక్కడ నుండి బయలుదేరుతారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎస్పీ చౌదరి ప్లాన్ ప్రకారం తన టీంతో రెహమాన్ కార్లని రౌండప్ చేసి కారు వైపు ఫైరింగ్ చేస్తూ రెహమాన్ మర్యాదగా వచ్చి లొంగిపో లేదంటే నీతో పాటు నీ భార్య కొడుకు కూడా చనిపోతారు అని చెప్పడంతో రెహమాన్కి మరో దారి లేక రెహమాన్ డోంగేతో ఈ విషయం ఉజైర్ అండ్ హంజాలకి చెప్పి జమీల్తో మాట్లాడమను అని అలా ఎస్పీ చౌదరి దగ్గరికి వెళ్ళి లొంగిపోగా ఎస్పీ రెహమాన్ని వ్యాన్లో ఎక్కించుకొని దారుణంగా కొడుతూ తనని చంపాలి అని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడే డోంగే ఉజైర్ అండ్ హంజాలకి ఫోన్ చేసి ఆ ఎస్పీ రెహమాన్ బాయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడని జరిగిందంతా చెప్పగా అది విన్న ఇద్దరు షాక్ అయ్యి ఉజైర్ జమీల్కి ఫోన్ చేసి ఎస్పీతో మాట్లాడి రెహమాన్ని విడిపించు అని చెప్పగా అది విన్న జమీల్ సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఎందుకంటే పాలిటిక్స్లో తనకి ఎదురొస్తున్నాడు అని ఎస్పీతో కలిసి ప్లాన్ చేసింది తనే కాబట్టి. ఇంకప్పుడే హంజాకి ఉదయం రెహమాన్ ఇంట్లో పనివాడు కాల్ మాట్లాడింది గుర్తొచ్చి తన మీద డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి తనని దారుణంగా కొట్టి నిజం చెప్పమనగా దానికి తను అర్షద్ పప్పు ఒక పౌడర్ ఇచ్చి అది రెహమాన్ కొడుకు తాగే పాలలో కలిపి శ్రోకోల్పోయేలా చేయమని చెప్పాడు అని అంతా చెప్తాడు. అది విన్న ఉజైర్ కోపంతో తనని చంపేస్తాడు. ఇక అప్పుడే ఎలీనా హంజాకి ఫోన్ చేసి ఎస్పీ నాన్నని కలవటానికి వస్తే వీడియో తీయమన్నావు కదా, వీడియో తీసి నీకు పంపాను ఒకసారి చూడు అని చెప్తుంది. హంజా ఆ వీడియో ప్లే చేసి చూడగా జమీల్ అర్షద్ పప్పు ఎస్పీ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన హంజాకి ఇదంతా వీరి ప్లాన్ అని అర్థమయ్యే అలీనాతో నువ్వు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళి నా ఇంట్లో ఉండు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పి తర్వాత జమీల్కి ఆ వీడియో పంపి మర్యాదగా ఎస్పీకి ఫోన్ చేసి రెహమాన్ని వదిలేయమని చెప్పు లేదంటే నీ కూతురు ప్రాణాలతో తిరిగి రాదు నా దగ్గరే ఉంది అని చెప్పడంతో అది విన్న జమీల్ భయపడిపోయి ఎస్పీకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఆ రెహమాన్ సంగతి తర్వాత చూద్దాం, ఇప్పటికి తనని వదిలేయి అనగా ఎస్పీ నాకు వినబడట్లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. జమీల్ అదే విషయం హంజాకి చెప్పగా ఈ ఎస్పీ ఎవరి మాట వినడని బాగా ఆలోచించి ఎస్పీ స్పెషల్ టీం ఉండే క్వార్టర్స్ ఆఫీస్ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఎస్పీ స్పెషల్ టీంని బాగా కొట్టి వారిపై పెట్రోల్ పోసి ఎస్పీకి వీడియో కాల్ చేసి రెహమాన్ని వదిలేయకపోతే నీ టీం మొత్తాన్ని తగలబెడతానని వార్నింగ్ ఇవ్వడంతో ఎస్పీకి మరో దారి లేక రెహమాన్ని చంపకుండా మళ్ళీ వదిలేస్తాడు. ఇంకా అలా రెహమాన్ ఇంటికి వచ్చి హంజాతో ఎస్పీ స్పెషల్ టీం క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకున్నావని అడగ్గా దానికి ఉజైర్ హంజా జమీల్ కూతుర్ని లవ్ చేస్తున్న విషయం తన ద్వారానే వారి క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడని చెప్తాడు. ఇదిలా ఉంటే ఒకరోజు ఇక్బాల్ రెహమాన్ని తన డెన్కి పిలిచి రెహమాన్ బాయ్ నువ్వు ఇచ్చిన ఆయుధాల వల్ల ఇండియాలో మన వాళ్ళు ఎంత మారణ హోమం చేస్తున్నారో చూడు అని టీవీ ఛానల్ చూపిస్తాడు. అది చూసిన హంజా షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే అది 11/26 ముంబైలోని తాజ్ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేస్తూ ఉంటారు. తమ వారు ఇండియన్స్ని చంపుతూ ఉంటే అది చూసి అక్కడి వారందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఛానల్లో లైవ్ టెలికాస్ట్ ద్వారా ఇండియన్ ఫోర్స్ వారిపై ఎలా అటాక్ చేయాలి అనుకుంటున్నారో మీడియా వారు అంతా చూపిస్తూ ఉండడంతో అదంతా లైవ్ చూస్తున్న ఇక్బాల్ ముజాహిదులతో లైవ్ కాల్ మాట్లాడుతూ ఇండియన్ ఫోర్స్ ఎలా వారిపై అటాక్ చేయబోతున్నారో చెప్తూ వారిని సేఫ్ సైడ్ ఉండేలా చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన హంజా చాలా ఎమోషనల్ అయ్యి ఆలం దగ్గరికి
వెళ్ళి మనం ఎంతో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఇదంతా ఎలా జరిగిందని అడగ్గా దానికి ఆలం మనం అక్టోబర్ 3 అని చెప్పాము, 26th నవంబర్ గురించి చెప్పలేదు. 26th నవంబర్న ఇండియన్ ఇంటెలిజెన్స్కి ఇండియాపై వేరు ప్లేసుల్లో థ్రెట్స్ ఉన్నాయని, చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వచ్చాయంట, వేరు ప్లేసుల్లో దాడులు జరుగుతాయి అని, వీటిలో చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్తాడు. అది విన్న హంజా ఆ కసబ్ గాడి చేతికి నా చేతులతోనే ఆ రోజు గన్నిచ్చాను, నా చేతులతోనే దాడులకి సపోర్ట్ చేశాను అని కోపంతో రగిలిపోయి ఏ ఒక్కడిని ప్రాణాలతో వదిలిపెట్టను, ప్రతీకారం తీర్చుకుంటాను అనగా దానికి ఆలం మనం ఇలా ఓవర్ ఎమోషనల్ అయ్యి పగా ప్రతీకారాలు అంటూ తొందరపడితే మనం ఎన్ని రోజులు కష్టపడింది వేస్ట్ అయ్యి అనుకున్నది సాధించలేమని నచ్చి చెప్తాడు. సీన్ కట్ చేస్తే 2009 సంవత్సరం మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర అవ్వడంతో పీఏకే ప్రెసిడెంట్ అయిన జర్వారీ రాబోయే ఎన్నికల్లో పీఏపీ పార్టీ తరపున జమీల్కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పీఏసీ పార్టీ తరపున రెహమాన్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎన్నికల్లో పీఏసీ పార్టీ గెలిచాక పీఏపీ పార్టీకి తమ మద్దతు ఇస్తుంది అని చెప్తాడు. దానికి రెహమాన్ జర్వారీకి కృతజ్ఞతలు చెప్తాడు. అదంతా చూస్తున్న జమీల్ రెహమాన్ని చూసి కోపంతో రగిలిపోవడం హంజా కూడా గమనిస్తాడు. మరోపక్క రెహమాన్ ఎలక్షన్స్లో పాల్గొని పాలిటిక్స్లోకి ఎంటర్ అవబోతున్నాడు అని తెలిసి ఎస్పీ చౌదరి కూడా కోపంతో రగిలిపోతాడు. ఇంకా బాగా ఆలోచించిన హంజా అలీనాతో మీ నాన్నని రేపు ఇక్కడికి రమ్మని చెప్పు, మన పెళ్లి గురించి మాట్లాడతాను అనగా అది విన్న అలీనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరుసటి రోజు అలీనా తన ఫాదర్ని హంజా దగ్గరికి తీసుకుని రాగా విషయం తెలిసిన జమీల్ తనతో నా కూతురికి 19 సంవత్సరాలు, నీకు 32 సంవత్సరాలు, చిన్నపిల్లకి మాయమాటలు చెప్పి దాన్ని నీ వైపు తిప్పుకున్నావు, నీకు సిగ్గుందా అనగా దానికి హంజా లైరీ సిటీని మీ గ్రిప్లో ఉంచుకోవాలి అని, మీరు ఎప్పుడూ పవర్లో ఉండాలి అని ఎస్పీ అర్షద్ రెహమాన్ లాంటి బలవంతులను మీ చుట్టూ ఉంచుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా మీ తలకెక్కి మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేసి వాళ్ళు మీ ప్లేస్ని ఆక్రమించవచ్చు రెహమాన్ లాగా, కానీ మీ పక్కనే మీ బలంగా మీ ఎదుగుదలకు ఉపయోగపడే మీ ఇంటివాడే ఉంచుకుంటే అది మీకు కూడా ఉపయోగం కదా, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అని ఎస్పీ జమీల్ అర్షద్ మాట్లాడుకునే వీడియోని తన ముందే డిలీట్ చేస్తాడు. అది చూసిన జమీల్కి విషయం అర్థమయ్యి వారి పెళ్లికి ఓకే చెప్పి అలా హంజా అండ్ అలీనాల పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తాడు. ఆ పెళ్లికి రెహమాన్, ఇక్బాల్, కనానీ బ్రదర్స్ కూడా వస్తారు. అలా అందరూ డ్రింక్ చేస్తూ 11/26 ముంబై అటాక్ తర్వాత ఇండియా ఏం చేయలేకపోయిందని నవ్వుకుంటూ ఈసారి ఆగస్టు 15కి అమృత్సర్లో కూడా ఒక అటాక్ చేయాలని, దానికోసం తుపాకులు బాంబులు ముందే రెడీ చేయమని రెహమాన్కి చెప్పగా రెహమాన్ ఉజైర్తో షిరానీ దగ్గరికి వెళ్ళి ఆయుధాలు తీసుకురావడానికి ఒక డేట్ చూడమనగా ఉజైర్ అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో అది గమనించిన హంజా తన దగ్గర ఉన్న బుక్ తీసుకుని ఆగస్టు 9న రెహమాన్ ఒక డ్యామ్ ఓపెనింగ్కి వెళ్తాడు అని తెలిసి కావాలనే వారితో ఆగస్టు 9 ఖాళీ ఉంది అని చెప్పడంతో అందరూ ఆ డేట్ ఓకే అనుకుంటారు. ఇంకా అదే రోజు రాత్రి హంజా ఉజైర్ డైరీలో చూసిన విషయాలన్నీ తన బుక్లో రాసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హంజా వెళ్ళి షిరానీని కలిసి ఆయుధాలు తీసుకోవడానికి ఆగస్టు 9న వస్తాము అని రెహమాన్ భాయ్ చెప్పమన్నాడు అని చెప్పి తిరిగి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా ఆగస్టు 9న రెహమాన్ తన డేట్స్ ప్రకారం డ్యామ్ ఓపెనింగ్కి వెళ్తాడు. అప్పుడే షిరానీ ఉజైర్కి ఫోన్ చేసి ఈరోజు ఆయుధాల కోసం వస్తామని చెప్పారు కదా రండి అని చెప్పగా అది విన్న ఉజైర్ ఈరోజు ఆయుధాల కోసం వెళ్ళడం ఏంటి అనుకుంటాడు. అప్పుడే హంజా తనతో నా పెళ్లి రోజు రెహమాన్ భాయ్ చెప్పాడు ఇదే డేట్ అని, అప్పుడు అందరూ డ్రింక్ చేసి ఉన్నారు మర్చిపోయి ఉంటారని చెప్తాడు. అది విన్న ఉజైర్ అయితే నువ్వు ఇక్కడే రెహమాన్తో ఉండు, మేము వెళ్ళి ఆయుధాలు తీసుకుని వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కాసేపటికే డ్యామ్ ఓపెనింగ్ ఫంక్షన్ అయిపోయాక హంజా రెహమాన్ని కారు ఎక్కించుకొని లైరీ సిటీకి బయలుదేరుతాడు. కానీ మెయిన్ రోడ్ ద్వారా కాకుండా ఫారెస్ట్ ఏరియాలో కారుని పోనిస్తాడు. నిజానికి ఎస్పీ జమీల్ హంజా కలిసి అదే ఫారెస్ట్ ఏరియాలోనే రెహమాన్ని చంపాలని ప్లాన్ రెడీ చేసి ఉంటారు. అందుకే హంజా ప్లాన్ ప్రకారం ఉజైర్ని ఆయుధాల కోసం వెళ్ళేలా చేసి ఉంటాడు. అప్పుడే రెహమాన్కి మెలకు వచ్చి హంజాతో ఈ ఫారెస్ట్ దారిలో ఎందుకు వెళ్తున్నావు అని అడిగి డౌట్ వచ్చి పాస్ పోయడానికి కారు పక్కన ఆపమని చెప్పినా సరే హంజా కారు ఆపకపోవడంతో రెహమాన్ డౌట్ నిజమని అర్థమయ్యి వెంటనే హంజాపై అటాక్ చేస్తాడు. అలా కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇంకప్పటికే అక్కడ తన టీంతో వెయిట్ చేస్తున్న ఎస్పీ అక్కడికి వస్తాడు. అలా రెహమాన్ అండ్ గ్యాంగ్, ఎస్పీ అండ్ టీం మధ్యలో చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇంకా రెహమాన్ అక్కడ నుండి తప్పించుకొని పారిపోవాలని చూడగా ఎస్పీ అండ్ హంజా కలిసి రెహమాన్ని దారుణంగా కొడతారు. ఎస్పీ టీం రెహమాన్ గ్యాంగ్ అందరినీ చంపేస్తారు. ఇంకా చౌబత్కుల్లో ఉన్న రెహమాన్ని హంజా లైరీ సిటీకి తీసుకెళ్లాలని చూడగా ఎస్పీ రెహమాన్ని గన్తో షూట్ చేసి నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లేదాకా ప్రాణం పోదు తీసుకెళ్ళు అనడంతో హంజా రెహమాన్ని ఎత్తుకుని అటుగా వస్తున్న ఆటో ఆపి ఆటో వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పి రెహమాన్ భాయ్ మీకేం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను అని చెప్పి ఏడుస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే ఉజైర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి హాస్పిటల్కి రమ్మంటాడు. అదంతా ఆటో వ్యక్తి కూడా చూస్తాడు. అలా రెహమాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పుడే తన ప్రాణం పోతుంది. తనను చెక్ చేసిన డాక్టర్ తను చనిపోయాడని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఉజైర్ రాగా హంజా ఏడుస్తూ తనతో రెహమాన్ భాయ్ని కాపాడలేకపోయానని చెప్పి అలా ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఆటో వ్యక్తి హంజా యాక్టింగ్ చూసి అది నిజం అనుకుని మీడియాతో హంజా రెహమాన్ భాయ్ని కాపాడడానికి చాలా ట్రై చేశాడని చెప్తూ ఉండడంతో హంజాపై ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంకా అన్ని టీవీ ఛానల్స్లో కూడా రెహమాన్ డ్యామ్ ఓపెనింగ్ చేసుకుని ఫారెస్ట్
ఫారెస్ట్ రోడ్డు గుండా వెళ్తూ ఉండగా ఎస్పీ చౌదరి అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వారి కారుని ఆపి వారి దగ్గర ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తూ ఉండగా అప్పుడే రెహమాన్ గ్యాంగ్ కోపంతో ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో అలా రెండు వర్గాల కాల్పుల్లో రెహమాన్కి బుల్లెట్స్ తగిలి చనిపోయాడని చూపిస్తూ ఉంటారు. మరోపక్క హంజా ఇంటికి వెళ్ళి తన బుక్లో రెహమాన్ పేరు కొట్టేస్తాడు. నిజానికి అసలు ఇండియన్ గవర్నమెంట్ ఆఫీసర్ అజయ్ మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ దురంధర్ అంటే ఏంటి అంటే పిఏకే మాఫియా ఉగ్రవాదుల సంబంధాల సమాచారం ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఆపరేషన్ దురంధర్ మొదలుపెట్టి ఈ ఆపరేషన్ కోసం క్రిమినల్స్ని అంటే ఉరిశిక్ష పడిన వారిని లేదా జీవిత ఖైదు పడి తమకంటూ ఏ లక్ష్యం లేని వారిని ఈ లక్ష్యానికి ఉపయోగించాలి అనుకుంటారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఉగ్రదాడి వెనుక డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా పిఏకే ఇన్వాల్వ్ అయ్యి ఉందని ఐఎస్ఐ అటాక్స్ కోసం మనుషుల్ని ఆయుధాలని ఏ అండర్ వరల్డ్ నుండి తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆపరేషన్ దురంధర్ కోసం ఒక క్రిమినల్ని సెలెక్ట్ చేస్తారు. తనే జస్కిరత్ సింగ్ రంగి అలియాస్ హంజాద్. ఇంకా హంజా ఎంతటి నేరం చేశాడు అని ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడింది, అసలు తన లైఫ్లో ఏం జరిగింది, రెహమాన్ చనిపోయాక లైరీ సిటీకి నాయకుడు ఎవరయ్యారో, హంజా నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అనేది చూడాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే.